ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉండి పరిపాలన చెయ్యొచ్చా? ఇది ఒక ప్రధాన ప్రశ్న. అమిత్ షాని అడిగారు. దానికి ఆయన చెప్పినటువంటి సమాధానం, రాజ్యాంగం రాసినప్పుడు ఇట్లాంటి అనైతిక ప్రవర్తకులు ఉంటారని భావించలేదు. కేజ్రీవాల్ గురించి ఇంతకుముందు ఒక సంప్రదాయం ఉండేది, ముఖ్యమంత్రులు అరెస్ట్ అవ్వాల్సిన సందర్భంలో లేదా మంత్రులు అరెస్ట్ అవ్వాల్సిన సందర్భంలో రాజీనామా చేసి వెళ్ళేవాళ్ళు. ఒక జయలలిత అట్లాంటి పని చేసింది. ఒక ఏదైతే హర్యానా ముఖ్యమంత్రి కానీ అట్లాగే చేసుకెళ్లారు. ఇంతకుముందు మన జార్ఖండ్ ముఖ్యమంత్రి కానీ లాలూ ప్రసాద్ యాదవ్ అట్లా చేసుకెళ్లారు. కానీ ఒక కొత్త సంప్రదాయానికి తెరదీశాడు ఈయన. జైల్లో ఉండి ముఖ్యమంత్రులు ఉండొచ్చని. ఈవెన్ నేను అంటే అమిత్ షా కూడా తను మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలోనే కదా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అయితే రాజీనామా చేసి వెళ్ళాడు. గుజరాత్ మంత్రిగా ఉండగా తన మీద ఫేక్ ఎన్కౌంటర్ కేసులో అరెస్ట్ అయితే తను రాజీనామా చేసి వెళ్ళాడు. నేను కూడా చేశాను, సంప్రదాయం పాటించాను. ఆ సంప్రదాయం పాటించడం రానివాడు నేను మేధావిని అంటాడు అని గుర్తు చేశారు.